హాయ్ అండి, అందరికీ నమస్తే. గ్యారెలను చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. గ్యారెలు మాత్రం మెత్తగా, మృదువుగా చాలా బాగా వచ్చాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. ఆయిల్ అసలే లేదు గ్యారెలకి. త్రుంచి మరీ చూపిస్తున్నాను, తిని మరీ చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. 3 రకాల పప్పుతోని నేను గ్యారెలను చేశానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. చూడండి, నైట్ పప్పుని నానబెట్టాను. 3 రకాల పప్పును తీసుకున్నాను. 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు పెసరపప్పును తీసుకొని నానబెట్టానండి. సేమ్ క్వాంటిటీని తీసుకున్నాను. 3 పప్పులను నైట్ నానబెట్టిన తర్వాత వాటర్ వంపి మీకు చూపించాను. మిక్సీ కప్పు తీసుకొని మిక్సీ కప్పులో పప్పుని వేసేసుకోవాలండి. వాటర్ వేయకుండానే పప్పుని బరుగ్గా రుబ్బుకోవాలి. వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది, గ్యారెలు టేస్ట్ ఉండవు, ఆయిల్ పీల్చేస్తుంది. వాటర్ లేకుండానే పిండిని రుబ్బుకోవాలి. అలా రుబ్బడము కష్టం అయితే మిక్సీని ఆఫ్ చేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ పిండిని బరుకుగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసేస్తున్నానండి. ఇలా బరుకుగా రుబ్బిన పిండిని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ కప్పులో ఒక 5 పచ్చిమిర్చిని త్రుంచి వేసేస్తున్నాను. 2 ఇంచుల వరకు అల్లం ముక్కను కట్ చేసి వేసేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. ఒక వేడు వెల్లిపాయలను వేసేసుకున్నాను పొట్టు తీసి. ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేశాను. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని బరగ్గా రుబ్బుకోవాలి. మిగతా పప్పునంతా వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని బరగ్గా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మొత్తము మిక్స్ అయిన తర్వాత అదే పిండిలో మళ్ళీ వేసేసుకోవాలి. రుబ్బిన పిండినంతా గిన్నెలో వేసేసుకోవాలి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, మీరు మాత్రం ఇలా గ్యారెలు చేయండి 3 పప్పులతోని. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు, అంత టేస్ట్గా ఉంటాయి. రుచి కూడా చాలా చాలా బాగుంటాయండి. చిటికెడు వంట సోడాని వేసి మిక్సీ చేయాలని మొత్తము చేతితో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదా అనేది కొంచెం పిండి వేసేసుకొని చెక్ చేసుకోవాలి. చేత్తోని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని వడల్లాగా, గ్యారెల్లాగా రౌండ్గా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను చేయితోనే వేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు చేయితో వేయడము రాకపోతే ఆయిల్ కాలుతుంది, చిల్లుతుంది అనుకునే వాళ్ళైతే భయపడితే మరొక రకంగా కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది కొంతమంది టీ చెమ్మ అంటారు, కొంతమంది జాలి అంటారు. నేను జాలి అంటానండి, టీ జాలి అంటాను. టీ జాలిని తీసుకొని రౌండ్గా ముద్దలాగా పెట్టేసుకొని చేతులతో ఇలా గ్యారెలు ఒత్తినట్టు ఒత్తి దాన్ని మధ్యలో వేలుతోని ఓల్ చేయాలి. ఓల్ చేసి వేసేసుకోవాలండి. ఎన్ని గ్యారెలు కావాలనుకుంటే అన్ని గ్యారెలు రౌండ్గా చాలా బాగా వస్తాయండి. మీరు ఏం కష్టం లేకుండా కొంచెం పిండిని ఒత్తి దానిలో మధ్యలో ఓల్ చేసి ఆయిల్లో వేసేయడమేనండి. సింపుల్ అండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. కలర్ కూడా ఎంత బాగా కనబడుతుందో చూడండి, రెడ్గా. ఇప్పుడు రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను. నేను మాత్రము చేయితో వేసేస్తాను, ఇలా వేసేస్తాను. ఒకవేళ టీ జాలి లేకపోతే మీ దగ్గర రౌండ్ గరిటె ఉంటుంది కదండి, కర్రీ గంటె, ఆ గంటె కూడా దానిపైన ఉల్టా చేసి పైన పిండిని రౌండ్గా ఒత్తి మధ్యలో ఓలేసి ఆయిల్లో వదిలేస్తే రౌండ్గా వస్తాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతున్నాయో. ఆయిల్ కూడా పీల్చదండి ఎక్కువగా. 3 రకాల పప్పులను వేసి చేశానండి. టేస్ట్ మాత్రము చాలా బాగుందండి. నాటుకోడి కూరలోకి చేశానండి. మిగతా పిండిని నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ అడిగితే మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసి ఇస్తానండి. త్రుంచి మరీ చూపిస్తున్నాను. చూడండి, చాలా మెత్తగా మృదువుగా ఉండే ఈ గ్యారెలు మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. మీరు మాత్రం ఇలా చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను